నా పేరు గోపి, మీరు చూస్తుంది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో చాలా మంది ఎక్కువగా నన్ను అడిగేది ఏంటంటే, సో అన్న ఏ కంపెనీ బెస్ట్, సో అలాగే ఏ కంపెనీకి వెళ్తే బెస్ట్ అనేసి చాలా మంది అడిగారు అనమాట. సో దీంట్లో నేను 2-3 కంపెనీలు ఇప్పుడు నేనున్నది కూడా మీకు చెప్పబోతున్నాను. సో మేజర్గా మనకి ఏ కంపెనీ బెస్ట్ అనేది ఎలా మనం తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీసీలోనే చూడాలి. లేదంటే మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే తక్కువగా మనకు ఇస్తారో, ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ తయారవుద్దో ఆ కంపెనీ మనకి ఎప్పుడు కూడా బెస్ట్ అవుద్ది. ఎందుకంటే తక్కువ తయారైంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రొడక్షన్ కాస్ట్ అన్ని హై కాస్ట్లు ఇవి ఇచ్చిన కంపెనీస్ కూడా ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు ప్రాఫిట్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, ఏ కంపెనీకి ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను. ఇంకోటి వచ్చి ఏంటంటే ఈ ఫీడ్ అనమాట. మేజర్గా ఫీడ్, ఈ ఏ కంపెనీ మనకి ఫీడ్ తక్కువగా మనకి ప్రొవైడ్ చేస్తుందో, సో అదే మనకి ప్రొడక్షన్ కాస్ట్లో మనకి తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేబీ ఫీడ్ తక్కువ అయితే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుద్ది. సో దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిందంటే మన కేజీకి అక్కడ ఎంత తగ్గితే అంత మనకే మిగులుతుంది. సో దానివల్ల ఏంటంటే ఏది బెస్ట్ అంటే, మనకి ఏదైతే తక్కువగా ఫీడ్ మనకి ప్రొవైడ్ చేస్తుందో కంపెనీ, రీజనబుల్ రేటుకి మనకు ప్రొవైడ్ చేస్తుందో, సో ఆ కంపెనీకి వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట. నేను ఈ విషయంలో చెప్తున్నాను మీకు. సో ఇక్కడ ఏ కంపెనీని మనము మీరు అడుగుతారు మళ్ళీ ఏ కంపెనీకి వెళ్ళాలన్నా పేర్లు చెప్పాను. సో నేను ఏ కంపెనీ కూడా పేరు చెప్పాలనుకోవట్లేదు. సో ఏ కంపెనీది పేరు చెప్పను. నేను కేవలం కొన్ని జీసీ చూపిస్తాను, అవి మీరే చూసి తెలుసుకోండి అంతే. నేను ఏ కంపెనీ కూడా నేను పలాని కంపెనీ ఇలా చేస్తా అనేది కూడా చెప్పను. సో ఆర్సీ చూపెడతాను, జీసీ చూపెడతాను. సో దాంట్లో మీరు తెలుసుకోండి అంతే. తెలుసుకొని మీరు ఎప్పుడైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటుంది, అన్న ఈ కంపెనీకి వెళ్తే బాగుంటుందా లేదా స్టార్టింగ్లో ఉండవాలి ఒక ఐడియా అనేది ఉండదన్నమాట. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మ్యాటర్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంపెనీకి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ ఆ జీసీలు చూడండి. ఒక 2-3 కంపెనీలు జీసీ చూసి దాంట్లో ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది, మేజర్గా ఫీడ్ కాస్ట్ ఎంత వేస్తున్నారు పక్కన ఉంటుంది. అలా ప్రతి కంపెనీకి కూడా ఫీడ్ అనేది వేసిన దానికి ఉంటుంది. సో ఫీడ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఫీడ్ కాస్ట్ మేబీ తక్కువగా పడి మనకు రీజనబుల్ రేట్లో కేజా ఒక్కొక్క కంపెనీ 45 రూపాయలు దాటి ప్లస్ పడి అవకాశం ఉంటుంది. ఇంకో కంపెనీ 43 రూపాయలు ప్లస్ ఉంటుంది. ఇంకో కంపెనీ 40 రూపాయలకే మనకు ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో అలా చేసేటప్పుడు ఇక 40 రూపాయలు చేసిన కంపెనీ ఫీడ్ బాగుందా బాగోలేదు తర్వాత విషయం. ఎందుకంటే కోడి పెరిగిన తర్వాత పట్టుకుని వెళ్తారు ఎవరైనా సరే. ఒక 2.2 వచ్చిన దాకా ఎవరు పట్టుకుని వెళ్ళరు. సో 2.2 వచ్చిన తర్వాత పట్టుకుని వెళ్తారు కాబట్టి అది ఎప్పుడు పెరిగితే మనకి ఫీడ్ తిని కోడి పెరిగిందా లేదా కావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఫీడ్ తక్కువగా, కొన్ని కంపెనీ ఫీడ్ బాగుంటే అవి ఎక్కువ తినేసి తక్కువ వెయిట్ వచ్చిద్దా, ఫీడ్ ఎంత తింటే అంత వెయిట్ రావాలనేది వాళ్ళకి ఉంటుంది. సో అలాగే వస్తాయి ఏ కంపెనీ అయినా సరే. మీకు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫీడ్ మీకు ఏ రేటుకి దిగింది అనేది మీకు ఇంపార్టెంట్. అది ఇది పార్ట్ 3 అనమాట ఈ వీడియో వచ్చి. సో పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే చూడండి, ప్రొడక్షన్ కాస్ట్ గురించి, సో మనకి ఓన్ ఫారం గురించి రిస్క్ ఇవన్నీ ఆ వీడియోస్ ఉంటాయి. సో అవి కూడా మన ఛానల్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఇవి, సో కొన్ని కంపెనీస్ కొన్ని నాకైతే ఇప్పుడు నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా, సో ఇప్పుడు దాకా నాకు తెలియదు అనమాట. ఇప్పుడు నేనున్న కంపెనీకి ఎంత తక్కువ ఫీడ్ కాస్ట్తోనే మనకి సప్లై చేస్తున్నారని మనకు తెలియదు. సో అది ఎంతలా అంటే నేనే షాక్ అయ్యాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే మామూలు ఓన్ వేసుకున్నా సరే మినిమం 40 రూపాయలు పడుతుంది అనమాట. ఇక్కడ ఈ కంపెనీ వచ్చేసరికి మనకి 39 రూపాయల కన్నా తక్కువే, ఇంకా 38 రూపాయలు 39 రూపాయలు పడుతుంది యావరేజ్గా అనుకుంటాం. మేబీ జీసీ వచ్చిన తర్వాత లిఫ్టింగ్ అయిన తర్వాత మేబీ మనం చూడొచ్చు, లిఫ్టింగ్ అయిన తర్వాత ఎంత రేట్ వేసారనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన జీసీలో ఎంత రేట్ ఉంది కదా, లిఫ్టింగ్ అయిన తర్వాత ఎందుకు ఎంత రేట్ పడింది అనేసి మనం కావాలంటే కంపెనీకి వెళ్ళి కూడా అడగచ్చు. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. అందుకోసం నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే కొద్ది క్లారిటీగా ఉంటుంది. 43 లాస్ట్ వరకు చూడండి, కొత్తగా వేసే వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. సో పాత వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక నేను లాస్ట్ టైం చేసిందనమాట. ఏది కూడా నేను బయట పెట్టను, జస్ట్ మీరు చూసి అది మీరు ఏ కంపెనీ అనేది అనుకుంటే అది అనుకోండి, అంతే. వెళ్తారు కామెంట్లో కూడా నన్ను అడగండి. సో ఇదే జీసీ అనమాట. సో ఇది వచ్చి ఇక్కడ ఫీడ్ కాస్ట్ వీళ్ళు మనకు పెట్టింది 27,66,000 సంథింగ్ ఎంతో పెట్టారు. ఇది మన మీద ఖర్చు పెట్టారు అనమాట. సో ఇదంతా కూడా మనకి ప్రొడక్షన్ కాస్టే కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ టోటల్ ఫీడ్ తిన్నది వచ్చి 61 టన్ను 80 కేజీలు అయితే మనం తిన్నదనమాట. సో ఇది వచ్చి ఇప్పుడు ఈ 27,66,000 ఇంటూ డివైడెడ్ బై 61 కేజీ 61,080 కేజీలకైతే డివైడెడ్ బై చేయండి. మీకు ఎంత పడ్డదో కేజీకి మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు చూసారు కదా ఆర్సీ, ఇదే జీసీ. సో ఇది వచ్చి మనకి ఎంత పడింది తెలుసా, ఈ 27,66,000 మన మీద ఖర్చు పెట్టింది ఈ ప్రొడక్షన్ కాస్ట్లో పడుతుంది ఇది కూడా.
సో ఇది వచ్చి ఇక్కడ మనం డివైడెడ్ బై వేసుకుంటే 45 రూపాయలు ప్లస్ పడింది అనమాట. సో ఇది మన 45 రూపాయలు కేజీ ఫీడ్ పడితే ఇంకోటి చూపిస్తున్నాం, ఇది ఎంత పడుతుందో మీరు చూద్దరు. కొద్దిగా క్లారిటీ తక్కువ ఉంటుంది, అయినా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఇది ఫీడ్ కాస్ట్ అనమాట. ఇక్కడ మనకు 36 లక్షలు సంథింగ్ 5,800 ఎంతో మనకి పెట్టారు. ఇది 36 లక్షలు అనుకుందాం సపోజ్. సో 36 లక్షలు ఎంత ఫీడ్ తిన్నదంటే టోటల్గా ఇది మీకు ఇది కూడా చూపిస్తాను. ఇది సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే 66,431 కేజీ అయితే ఫీడ్ తిన్నదనమాట. ఇది ఒక జీసీ అనమాట. సో దీనికి కూడా ఇక్కడ మీకు ప్రొడక్షన్ కాస్ట్ చూపించను. సో ఇప్పుడైతే ఇక్కడ పైన చూసుకుంటే ఫీడ్ కాస్ట్ ఉంది. సారీ క్లారిటీ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఫీడ్ కాస్ట్. సో ఫీడ్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 28,56,000 అయితే పెట్టారనమాట. సో 28,56,000 వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ జీసీకి పెట్టారు. సో ఎంత పెట్టేటప్పుడు ఈ ఫీడ్ ఎంత పడుతుంది అనేది కూడా మీరు డివైడెడ్ బై వేసుకోండి. 28,56,000 అయితే సంథింగ్ పెట్టారు కదా, 56,000. ఇక్కడ చూసుకుంటే ఫీడ్ కేజీస్ అనమాట. ఫీడ్ కేజీస్ వచ్చి 66,431 కేజీ అయితే తిన్నాయన్నమాట. సో ఇది కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ పేపర్ మీద చూసుకుంటే మీకు సరి కనిపించలేదు, ఇది ఇక్కడైతే ఇదే బడ్జెట్ పెట్టారు, నేను క్లారిటీ చూశాను. సో దానికి మనకు ఫీడ్ తినేది వచ్చి 66,431 కేజీ అయితే తిన్నది. టోటల్గా ఏదైనా 43 రూపాయలు అయితే ఇది పడింది అనమాట. ఇక్కడ టోటల్గా చూసుకుంటే 36 లక్షలు అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెట్టారు. ఇక్కడ వచ్చి బుక్ వచ్చి 87 రూపాయలకే తగ్గింది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రేడ్ వచ్చి A+ వచ్చిందనమాట. సో ఇది కూడా వీళ్ళు వచ్చి ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఏంటంటే 18,000 పిల్లలు అనమాట, దాదాపు చాలా ఎక్కువ. సో 18,477 6 అయితే వచ్చాయి అనమాట. సో అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా పడింది కాబట్టి 87 రూపాయలు పడింది కాబట్టి వీళ్ళకి ఇన్ని డబ్బులు పడ్డాయి, 4,29,000 అయితే పడ్డాయి అనమాట. సో ఇది కూడా ఏ గ్రేడే. సో ఇది లాస్ట్ టైం ఇంతకుముందు చూపించాను కదా, సో ఈ జీసీ అనమాట. సో ఇది దీనికి ఎంత అమౌంట్ పడిందో, ఎన్ని వేలు పిల్లలు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ 6 వచ్చి ఇవి 16,000 అనమాట. చూసుకుంటే మీరు 94 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అయితే పడింది టోటల్గా. సో టోటల్ అమౌంట్ వచ్చి 2,52,000 అయితే పడింది ఇది. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా. సో ఈ రెండేళ్ళకి సివిల్కి ఏ డిఫరెన్స్ ఉంది, అక్కడ 87 రూపాయలకి రెడీ అయింది అనమాట. ఎందుకంటే అక్కడ ఫీడ్ వచ్చి ఆల్మోస్ట్ దానికి చూసుకుంటే 2 రూపాయలు డిఫరెన్స్ ఉంది కేజీ అక్కడ. సో 2 రూపాయలు డిఫరెన్స్ ఉందంటే అక్కడ డబ్బులు ఎక్కి పైన తప్పలేదు, ఎందుకంటే అది ఫీడ్ కాస్ట్ పెరిగింది, ఇది పెరిగింది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ వచ్చింది. అది ఫీడ్ కాస్ట్ అక్కడ దానికి తగ్గింది కాబట్టి సో దానికి అమౌంట్ ఎక్కువ వచ్చింది అనమాట, 87 రూపాయలకే రెడీ అయింది. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి నేను ఇంకోటి చూపిస్తాను. సో వాళ్ళు వచ్చి 43 రూపాయలకి ఒకరు, 45 రూపాయలకి ఒకరు వేసుకోవాలనుకుందాం. సో ఇది ఇంకోటి చూపిస్తుంది. దీంట్లోనూ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఎప్పుడైనా చూసుకోవాల్సింది ప్రొడక్షన్ కాస్ట్, తర్వాత వచ్చి ఫీడ్ రేట్ చూసుకోవాలి. సో మన మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో అది ఎంతకి మనకు పడుతుంది కేజా. సో ఇది మీరు చూసుకొని ఎవరైనా సరే ఏ కంపెనీకి వెళ్ళాలని డిసైడ్ అవ్వచ్చు. సో ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంటుందా, ఎంత ఫీడ్ రేట్ వేస్తే మనకి ఎప్పుడు బుక్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎప్పుడు మనకు రెడీ అవుద్ది, ఎక్కువగానే రెడీ అవుద్ది. సో దానివల్ల మనకు తక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే అదే తక్కువగా రెడీ అయినట్టయితే, ఇప్పుడు 87 రూపాయలు రెడీ అయింది. సో ఇంకొకటి చూసుకుంటే 85 రూపాయలకి 86 రూపాయలకి కూడా రెడీ అవ్వచ్చు. ఎందుకంటే ఫీడ్ తక్కువగా వస్తుంది, తక్కువగా వచ్చి రీజనబుల్ రేట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మేబీ తక్కువ రావచ్చు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిందంటే మనకి అమౌంట్ ఎక్కువ రావచ్చు అనమాట. సో ఈ బ్యాచ్లో నేను ఇప్పుడు నాకు దిగింది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎంత తక్కువ మన ఫీడ్ వేస్తున్నారంటే చాలా తక్కువ పడుతుంది కేజీ. సో మేబీ ఈ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్ ఒకవేళ మేబీ వచ్చిందా, సో మనం ఎంత ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా జీసీలు ఉంటాయి, అవి మీకు పెడతాను. అది కూడా ఇప్పుడు చెక్ చేసి నేను చెప్తాను అన్నమాట, దీనిదే మనకి ఎంత పడింది, ఎంత డబ్బులు మనకు వచ్చేయండి. దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత డబ్బులు పడతాయో ఇప్పుడు దాకా నేను సక్సెస్ అవ్వలేదు కాబట్టి సక్సెస్ అయితే ఎంత డబ్బులు పడతాయో చూడాలి. చూసిన తర్వాత మనకి ఎంత వేసాను అనేది నాకు తెలియాలి. సో ఇప్పుడు ఇంకోటి మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ మనకు వచ్చి ఇది జీసీ అన్న ఫీడ్ డీసీ అనమాట. 80 బ్యాగులు దిగాయి. సో ఒక బ్యాగ్ రేట్ వచ్చి 1,878 రూపాయలు. ఇక్కడ టోటల్గా మనకి అమౌంట్ ఎంత అయిందంటే 1,50,240 రూపాయలు అయింది. సో ఈ 80 బ్యాగులు వచ్చి 4 టన్నులు అనమాట. సో 4 టన్నులు మనకి ఇప్పుడు వేద్దాం. సో 1,50,240 రూపాయలు అయితే వేసి మనం 4 టన్నులు డివైడెడ్ చేద్దాం, కేజీ ఎంత పడుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే 37 రూపాయలు 56 అయితే పడ్డదనమాట. సో ఈ ఫీడ్ ఇది ఎప్పుడు సో 37 రూపాయలు 56 పడ్డదంటే ఎలా లేదని పోనీ యావరేజ్లో ఎంత వేస్తారో జీసీ వచ్చిందో చూద్దాం. సో ప్రెజెంట్ అయితే మనకైతే ఇది ప్రొడక్షన్ కాస్ట్లో మనకు తగ్గుద్ది కదా. సో ఇదైతే మనకి ఎప్పటికైనా ప్రొడక్షన్ కాస్ట్లో తగ్గుద్ది కదా. సో ఎంత పడుతుందో తర్వాత విషయం ఈ రిజల్ట్ వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. కానీ మనకు ఫీడ్ అనేది ఎంత తక్కువ రావడము అది బెస్ట్ కంపెనీ అవుతుంది. ఫీడ్ ఏదైతే మన తక్కువ రేటుకి మనకు ప్రొవైడ్ చేశారో సో అది ఎప్పుడు కూడా బెస్ట్ కంపెనీ అయితే అవుతుంది.
సో ఇదనమాట ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తక్కువ అయితే అయిందో సో మనకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఇది పార్ట్ 3. ప్రొడక్షన్ కాస్ట్ చాలా బాగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు దాకా లాస్ట్ వరకు ఎవరైతే చూసారో సో లైక్ అని చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో ఖచ్చితంగా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ఏదో విధంగా వీడియో బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేకపోతే బాగాలేదని చేయండి. సో మేజర్గా మీరు లైక్ చేయట్లేదో లైక్ చేయండి. సో కొత్త వాళ్ళకైతే రికమెండ్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి వచ్చి ఏంటంటే ఈ వీడియో ఇది మన బ్యాచ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం జీసీ పెడదాం. సో ఎంత ప్రొడక్షన్ కాస్ట్ తయారైంది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.